రాబోయే కాలంలో ఏపీఎస్సి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కు త్వరలో నోటిఫికేషన్ రాబోతున్నది. మనందరి యొక్క డ్రీమ్ గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు కొట్టాలనేది. మీ యొక్క డ్రీమ్ను ఫుల్ఫిల్ చేసేదానికి హైదరాబాద్ కేజీహెచ్ ఐఏఎస్ డ్రీమ్స్ అకాడమీ వాళ్ళు మనకు మీ ముందుకు జాగ్రఫీ క్లాస్ తీసుకురావడం జరుగుతున్నది. మరి ఇక్కడ జాగ్రఫీని చూసుకుంటే మనము వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ, ఈ జాగ్రఫీని 3 పార్ట్గా డివైడ్ చేయవచ్చు. ప్రతి ఒక్క పార్ట్ నుంచి మనకు ఖచ్చితంగా మార్క్స్ అయితే ఉంటాయి. చాలా మంది ఏమనుకుంటారంటే మనకు వరల్డ్ జాగ్రఫీ లేదు అనుకుంటారు, కానీ 100కు 100% వరల్డ్ జాగ్రఫీ నుంచి మనకు మార్క్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. నెక్స్ట్ అదే విధంగా మనం గిని చూసామనుకోండి, గ్రూప్ 2లో మనకు ప్రిలిమ్స్ లో 30 మార్క్స్ కేటాయించడం జరిగింది జాగ్రఫీకి. అదే విధంగా మనకు గ్రూప్ 1లో గిని చూసామనుకోండి, ప్రిలిమ్స్ లో 25 మార్క్స్ కు జాగ్రఫీని కేటాయించారు. అదే విధంగా మెయిన్స్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇంతవరకు ఏపీఎస్సి గ్రూప్ 1కి వచ్చేసి మనకు డిస్క్రిప్టివ్ మోడల్లో మనకు ఎగ్జామ్స్ ఉన్నాయి. కానీ ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో ఏపీఎస్సి వాళ్ళు ఏం చేస్తున్నారయ్యా అంటేనా, గ్రూప్ 1లో 2 పేపర్లు, జనరల్ ఎస్సే, పాలిటీ, ఎథిక్స్ అండ్ గవర్నెన్స్, ఈ 2 పేపర్లు వచ్చేసి డిస్క్రిప్టివ్ మెథడ్లోను, పేపర్ 3 అండ్ 4లో వచ్చేసి ఆబ్జెక్టివ్ మెథడ్లోను పెడుతున్నారు. ఈ పేపర్ 4లో మనకు ఏపీ జాగ్రఫీని కేటాయించడం జరిగిందండి. పేపర్ 4లో ఏమేమి ఉన్నాయంటేనా, ఏపీ జియోగ్రఫీ ఉంది, ఎకానమీ ఉంది, నెక్స్ట్ ఏపీ హిస్టరీ ఉంది. ఈచ్ సబ్జెక్ట్ క్యారీ 50 మార్క్స్. ఇక మనకు ఏపీ జాగ్రఫీ మీదే 50 మార్కులు ఇవ్వడం జరిగింది. అంటే మనకు జాబును డిసైడ్ చేసేటువంటి సబ్జెక్టులలో ఒకటి ఏపీ జాగ్రఫీ. మనకు బాగా నచ్చిన గ్రూప్ 2లో ఓవరాల్ గా 30 మార్క్స్ ఉంటే ఇక్కడ మినిమం ఏపీ జాగ్రఫీ నుంచి 10 మార్క్స్ వచ్చేదానికి అవకాశం ఉంది ఎక్కడ, గ్రూప్ 2లో. నెక్స్ట్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ చూస్తేనా 25 మార్క్స్ కు టోటల్ జాగ్రఫీ ఉంటాయి. అంటే వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ కలిపి ఏపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో 25 మార్క్స్ ఉంటాయి. అట్లీస్ట్ ఇందులో మనకు 10 మార్క్స్ కన్నా ఏపీ మీద అడిగేదానికి అవకాశం ఉంది. ఎందుకయ్యా అంటేనా, ఏపీఎస్సి అనేది ఎంతసేపు మనకు రీజనల్ అంశాల మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నదండి. ఇటీవల కాలంలో మీరు గమనించాలంటేనా రీజనల్ అంశాలు చాలా ఇంపార్టెన్స్, లేదా జాతీయ అంశాలు, నేషనల్ ఇష్యూస్, రీజనల్ ఇష్యూస్ కంపారిజన్ చేస్తున్నారు. దానివల్ల మనకు ఇక్కడ అడిగేదానికి అవకాశం ఉంది. మెయిన్స్ లో చూసుకుంటేనా ఏకంగా ఇక్కడ ఒక సబ్జెక్ట్ గా పొందుపరచడం జరిగింది ఇక్కడ ఎంసీక్యూలో, మెయిన్స్ లో. సో మనకు ఓవరాల్ గా గ్రూప్ 1లో అయినా సరే, గ్రూప్ 2లో అయినా సరే జాబ్ డిసైడ్ చేసేటువంటి సబ్జెక్టులలో జాగ్రఫీ ఒకటి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఏదయ్యా అంటే నా ఏపీ జాగ్రఫీ అని చెప్పొచ్చు. మరి ఇక్కడ ఏపీ జాగ్రఫీలో మనం ఏం చదవాలి? ఆల్రెడీ మనకు మార్కెట్ లో చాలా బుక్స్ ఉన్నాయి. అంటే పెద్ద పెద్ద లెక్చరర్స్ కానీ, లేదా ప్రొఫెసర్స్ కానీ, సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీలు కానీ వివిధ రకాలైనటువంటి బుక్లు మనకు అందుబాటులో ఉన్నాయి. మరి అందరికీ బుక్స్ అందుబాటులో ఉన్నాయి, అందరూ బుక్స్ చదువుతున్నారు. మరి కొందరికి ఉద్యోగాలు ఎందుకు వస్తున్నాయి? అవునా కదండి. ఇప్పుడు చాలా మంది మనం గమనించామనుకో స్టూడెంట్స్, ప్రతి ఒక్కరూ ఏదో ఒక బుక్ను ఫాలో అవుతుంటారు. మన ఫ్రెండ్ సర్కిల్లోనే మనం ఒక 10-15 మంది ఉన్నామనుకోండి, ఒకే రకమైన బుక్ చదువుతున్నా ఒకరికే జాబ్ వచ్చింటది. ఎందుకయ్యా అంటేనా, మనకి ఏపీఎస్సి వారు ఫలానా బుక్ లో మేము ఇస్తాము అని ఎక్కడా కూడా మెన్షన్ చేయడం లేదు. వాళ్ళు కేవలం సిలబస్ మాత్రమే ఇస్తున్నారు, కానీ ఏ టాపిక్ అనేది ఇస్తున్నారే కానీ ఎక్కడా కూడా మేము ఈ బుక్ ను ఫాలో అవుతాము అని చెప్పి ఎక్కడా కూడా వాళ్ళు డిక్లేర్ చేయలేదు. తెలుగు అకాడమీ కావచ్చు, లేదంటే మార్కెట్ లో మనము ప్రైవేట్ ఆథర్స్ బుక్స్ అయినా కావచ్చు, ఎన్సీఆర్టీ కావచ్చు, ఎక్కడా కూడా బుక్స్ అనేటి మెన్షన్ చేయడం లేదు. మరి ఆ టాపిక్ మీద మనం ఏమే చదవాలి? ఎప్పుడైనా సరే మనకు జాబ్ కావాలి అంటేనా ప్రాథమిక అంశాల మీద పట్టు ఉన్నప్పుడు మాత్రమే మనకు జాబ్ వస్తుంది. బేసిక్ లేకుండా మీరు ఎంత చదివినా కూడా, ఆ ప్రాథమిక అంశాలకు సంబంధించినటువంటి పదజాలం మనకు తెలియకుండా ఎంత చదివినా కూడా మీకు ఆ నాలెడ్జ్ ఉండొచ్చు, కానీ జాబ్ వచ్చేదానికి స్కోప్ అనేది తగ్గిపోతుంది. సో మనకు ఇక్కడ ఏ టాపిక్ తీసుకున్నా సిలబస్ లో ఏమి ఇచ్చారు,
దాని యొక్క పూర్వాపరాలు ఏమున్నాయి, దాని యొక్క ప్రాథమిక అంశాలతో సహా చదివితేనే మీకు అతి సులభంగా వచ్చేటువంటి ప్రశ్న నుంచి అతి కష్టంగా వచ్చేటువంటి ప్రశ్న వరకు కూడా ఆన్సర్ పెట్టగలుగుతాం. ఒక్క మార్కు కూడా, కేవలం ఒకే ఒక్క మార్కు కూడా మీ యొక్క జాబ్ని డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు మనకు దాదాపు ఏపీఎస్సి గ్రూప్ 2 చూసుకుంటే 2018లో వచ్చిన నోటిఫికేషన్, తర్వాత రాలేదండి. ఇంకా మీకు 4 years తర్వాత వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది. 2018లోనే దాదాపు 5 లక్షల మంది వరకు అప్లికేషన్ పెట్టారు. మరి ఇప్పుడు దాదాపు 6 నుంచి 8 లక్షల మంది అప్లికేషన్స్ పెడతారు. ఇందులో మనము ఉండాలి అంటే, మన ప్లేస్ ఫస్ట్ స్థానంలో ఉండాలి అంటేనా 100కు 100% మీరు ప్రాథమిక అంశాలను అవగాహన చేసుకొని ఉండాల్సిందే. ప్రాథమిక అవగాహన లేకుండా ఉంటే మీరు ఎంత చదివినా అక్కడ మీకు శ్రమ అనేది కలుగుతుంది తప్ప ఉద్యోగం వచ్చేదానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. రావని చెప్పలేం కానీ అవకాశాలు తక్కువగా ఉంటాయి. అటువంటి చిన్న అవకాశాన్ని కూడా మనం ఇవ్వకుండా ఉంటేనే మనము ఈ రోజు జాబ్ కొట్టేదానికి, ఆ ఉద్యోగస్తుల లిస్టులో ఉండేదానికి అవకాశం ఉంది. అవునా కాదండి? కాబట్టి మనం ప్రతి ఒక్క అంశాన్ని బేసిక్ నుంచి నేర్చుకుందాం. మన యొక్క లక్ష్యమైనటువంటి ఉద్యోగాన్ని సాధించుకుందాం. అందులో మా యొక్క హైదరాబాద్ KGS IAS డ్రీమ్స్ అకాడమీ మీ ముందుకు ఈ ఏపీ జాగ్రఫీని తీసుకొస్తున్నదని తెలియజేస్తుంది. మరి ఏపీ జాగ్రఫీలో ఏం టాపిక్స్ ఉన్నాయి, ఏపీ జాగ్రఫీలో మనం ఏం చదవాలి, ఎక్కడి నుంచి చదవాలి, ఎంత డెప్త్ గా చదవాలి అనేది ఈరోజు క్లాస్ లో చూద్దామండి. ఓకే, మరి ఆంధ్రప్రదేశ్ భౌగోళిక శాస్త్రం, ఏపీ జాగ్రఫీ. మరి ఈ ఏపీ జాగ్రఫీలో మరి ఏమేమి అంశాలు చదవాలి ఒకసారి బ్రీఫ్ గా చూద్దామండి. మన సబ్జెక్ట్లోకి వెళ్దాం. మరి ఏమేమి అంశాలు చదవాలంటే మొదటగా ఆంధ్రప్రదేశ్ ఉనికి, క్షేత్రీయ అమరిక. మొదటగా మనకు ఆంధ్రప్రదేశ్ ఉనికి, క్షేత్రీయ అమరిక అంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉంది, ఎప్పటి నుంచి ఉంది, అది ఏ విధంగా అమరి ఉండేది దీంతో చూస్తామండి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ నైసర్గిక స్వరూపం, ఆంధ్రప్రదేశ్ నైసర్గిక స్వరూపం. నెక్స్ట్ ఏం చూసామనుకోండి, ఆంధ్రప్రదేశ్ శీతోష్ణ స్థితి, ఆంధ్రప్రదేశ్ శీతోష్ణ స్థితి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ నేలలు. నెక్స్ట్ టాపిక్ చూసిన ఆంధ్రప్రదేశ్ సహజ ఉద్భిజ సంపద, అలాగే జీవ వైవిధ్యత. చాలా ఇంపార్టెంట్ అండి, జీవ వైవిధ్యత. ఆంధ్రప్రదేశ్ సహజ ఉద్భిజ సంపద, జీవ వైవిధ్యత, సింపుల్ గా అడవులు చెప్పచ్చండి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ నదీ వ్యవస్థ, నదీ వ్యవస్థ. మన ఆంధ్రప్రదేశ్లో ఏమేమి నదులు ఉన్నాయి దాంట్లో చూస్తాం. నెక్స్ట్ అలాగే చూద్దామండి. నెక్స్ట్ ఏపీ ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల, చాలా ఇంపార్టెంట్ అండి, నీటిపారుదల విధానాలు. నెక్స్ట్ ఏపీ వ్యవసాయ రంగం, ఏపీ వ్యవసాయ రంగం. నెక్స్ట్ ఏపీ విద్యుత్ రంగం, విద్యుత్ రంగం. దీన్ని మనం ఏమైనా పేర్కోవచ్చు అంటే శక్తి వనరులు అని పేర్కోవచ్చండి, శక్తి వనరులు. నెక్స్ట్ ఏపీ ఖనిజ సంపద, ఖనిజ సంపద. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగం, పారిశ్రామిక రంగం. నెక్స్ట్ ఏపీ రవాణా రంగం, రవాణా రంగం. ఏపీ పర్యాటక రంగం, పర్యాటక రంగం లేదా పర్యాటక ప్రదేశాలు, ప్రదేశాలు. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ అండి, ఏపీ జనాభా. చాలా అంటే చాలా ఇంపార్టెంట్, ఏపీ జనాభా. నెక్స్ట్ లాస్ట్ టాపిక్, కొత్తగా జిల్లాలు ఏర్పడినాయి కాబట్టి ఏపీ 26 జిల్లాల, ఏపీ 26 జిల్లాల సమగ్ర సమాచారం. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి బ్రీఫ్ గా చూద్దామండి. ఏపీ ఉనికి, క్షేత్రీయ అమరిక. సాధారణంగా మనము చాలా మంది, మీరైనా గమనించండి లేదంటే మీరైనా థింక్ చేయండి, ఏపీ ఉనికి అంటే మనం ఏమనుకుంటామంటే ఏ అక్షాంశం మధ్య ఉంది, ఏ రేఖాంశం మధ్య ఉంది అనేది మనం ఆలోచిస్తామండి.
లేదంటే దేశంలో ఏ మూల ఉంది, లేదంటే దేశంలో ఎక్కడ ఉంది అని ఆలోచిస్తున్నాం. ఇక్కడ ఉనికి అన్నామనుకోండి, రెండు రకాలుగా చేయవచ్చు. ఒకటి వచ్చేసి కాలాన్ని అనుసరించి ఉనికి, రెండు ప్రదేశాన్ని అనుసరించి ఉనికి. చాలా వరకు మనము కాలాన్ని అనుసరించినటువంటి మనం చదవడం లేదు. మీరు కూడా ఇన్ కేస్ సీనియర్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నా, లేదు కొత్తగా ఎవరైనా గ్రూప్ 2 గ్రూప్ 1 ప్రిపేర్ అవుతూ ఉన్నా మీరైనా ఒకసారి గమనించండి, లేదా మీ దగ్గర ఉన్నటువంటి బుక్స్ రెఫర్ చేస్తేనా మనకు ఎప్పుడైనా సరే ప్రదేశాన్ని అనుసరించి ఉనికి మాత్రమే ఉంది. పలానా అక్షాంశం నుంచి పలానా అక్షాంశం వరకు, పలానా రేఖాంశం నుంచి పలానా రేఖాంశం వరకు అని మాత్రమే ఉంది. అది ఇండియన్ జాగ్రఫీ కావచ్చు, లేదా వరల్డ్ జాగ్రఫీ కావచ్చు, లేదా ఏపీ జాగ్రఫీ అయినా కావచ్చు. కానీ మనకు మెయిన్ ఇక్కడ కాలాన్ని అనుసరించి కూడా ఉనికుందండి. సో ఇక మనం ఏం చదవాలి అంటేనా, కాలాన్ని అనుసరించి ఉనికి చదవాలి, ప్రదేశాన్ని అనుసరించి ఉనికి చదవాలి, అంటే రెండూ చదవాలి. నెక్స్ట్ క్షేత్రీయ అమరిక. క్షేత్రీయ అమరిక అంటే ఏ విధంగా అమరి ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్ కింద చూసుకుంటేనా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ జిల్లాలు ఏమున్నాయి, లేదంటే జనాభా ఎట్లుంది, ఏ జిల్లాలో జనాభా ఎక్కువ ఉంది, ఏవి పెద్ద జిల్లాలు, ఏవి చిన్న జిల్లాలు, లేదంటే నా దేశంలో ఎటువైపు ఉంది అనేది ఇందులో చూస్తామండి. క్షేత్రీయ అమరిక అంటే ఎలా ఉంది, ఉనికి అంటే ఎక్కడ ఉంది, ఎప్పుడు ఉంది, ఎక్కడ ఉంది, ఎప్పటి నుంచి ఉంది అని చూస్తాం ఉనికిలో. క్షేత్రీయ అమరిక అంటేనా ఎలా ఉంది. నైసర్గిక స్వరూపం అంటేనా ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క ఉపరితలం, కొండలు, మైదానాలు, పర్వతాలు, పీఠభూములు అనేవి వాటి గురించి ఈ నైసర్గిక స్వరూపంలో చదువుతాం. శీతోష్ణ స్థితి, కాలం మారింది అంటాం. మరి కాలం మారిందంటేనా జీవన విధానం మారింది. అదే విధంగా సూర్యుడి యొక్క గమనాన్ని అనుసరించి మనకు శీతోష్ణ స్థితి కూడా మారుతుంది. మరి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒకే శీతోష్ణ స్థితి ఉందంటేనా లేదండి. ఏ ఏ ప్రాంతంలో ఎటువంటి శీతోష్ణ స్థితి ఉంది, ఏ ఏ సమయాల్లో ఎటువంటి శీతోష్ణ స్థితి ఉంది, దానివల్ల ఆంధ్రప్రదేశ్ కలిగేటువంటి లాభాలు ఏమున్నాయి, ఆంధ్రప్రదేశ్లో కలిగేటువంటి దుష్పరిమాణాలు ఏమున్నాయి అని ఇందులో చూస్తాం. నేలలు, మానవుడి యొక్క చేతికి ఉన్నటువంటి 5 వేళ్ళు ఒకే విధంగా ఏ విధంగా అయితే ఉండవో, ఒక రాష్ట్రంలో గాని, ఒక ప్రాంతంలో గాని, లేదా ఒక దేశంలో గాని నేలలన్నీ కూడా ఒకే రకంగా ఉండవు. ఒక్కొక్క నేల ఒక్కొక్క ధర్మాన్ని కలిగి ఉంటుంది. అటువంటి నేలల గురించి ఇందులో చదువుతాం. నెక్స్ట్ సహజ ఉద్భిజ సంపద మరియు జీవ వైవిధ్యత. భూమి మీద మానవుడు సంతోషంగా జీవించడానికి వాతావరణం అనేది చాలా ఉపయుక్తకరంగా ఉంటుంది. అటువంటి వాతావరణాన్ని ప్రభావితం చేసేటువంటి అంశాలన్నీ కూడా ఇందులో చూస్తామండి. అంటే ఇక్కడ మనము అడవులు చూస్తాం, ఆ అడవికి ప్రయోగపడేటువంటి వివిధ రకాల చట్టాలు చూస్తాం. అదేవిధంగా జీవ వైవిధ్యత, భూమి మీద మనిషి ఒకటే కాదు కదండి, ఇతర జీవులు కూడా మనకు ఉపయుక్తకరంగా ఉంటాయి. మరి ఆ జీవుల గురించి కూడా ఇందులో చదువుతాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. కనీసం ఇందులో ఒక టాపిక్, ఒక క్వశ్చన్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది జీవ వైవిధ్యత మీద. నెక్స్ట్ నదీ వ్యవస్థ. సాధారణంగా భారతదేశాన్ని నదుల దేశం అని పేర్కొంటాం. మరి అటువంటి నదుల దేశంలో ఏ రాష్ట్రాన్ని మనము నదుల రాష్ట్రం అని పేర్కొంటామయ్యా అంటేనా మన ఆంధ్రప్రదేశ్ అండి. అంతటి విశిష్టత ఉంది. ప్రతి ఒక్క ప్రాంతంలో ఏదో ఒక నది ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తున్నది. అటువంటి నదుల గురించి ఇందులో చూద్దాం. అంటే ఆ నది ఎక్కడ పుట్టింది, ఎక్కడ సముద్రంలో కలిసింది, దాని యొక్క ఉపనదులు ఏమున్నాయి, దాని యొక్క క్యాచ్మెంట్ ఏరియా ఎంత ఉంది, పరివాహక ప్రాంతం ఎంత ఉంది, దానివల్ల కలిగేటువంటి వరదలు ఏమన్నా వస్తున్నాయా, దానివల్ల దుష్పరిమాణాలు ఏమన్నా వస్తున్నాయా, దాని మీద ఏమన్నా ఆనకట్టలు ఉన్నాయా, ఆ ఆనకట్టల వలన మనకు ఎంత ప్రయోజనం కలుగుతుంది అనేది ఈ నదీ వ్యవస్థ, నీటిపారుదల వ్యవస్థ గురించి చెబుతాం. నెక్స్ట్ ఓసారి విద్యుత్ రంగం చూద్దామండి. మరి మనకి విద్యుత్ చూసుకుంటే మానవుడు పురోగతికి అత్యంత అద్భుతమైన సూచికాన్ని దేని చెప్పచ్చు అంటేనా విద్యుత్ని చెప్పచ్చండి. నేటి కాలంలో విద్యుత్ గిని లేకపోతే మానవ జీవనం అతలాకుతలం అయిపోయిందని చెప్పచ్చు. అసలు గడవదేమో అనేటువంటి ఒక సిచ్యువేషన్ అయితే అయిపోతుంది. ఈ రోజు ప్రతి ఒక్క వస్తువు మనకు ఎలక్ట్రానిక్స్ మీదే ఆధారపడి ఉన్నాయి. అటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు పనిచేయాలంటే కావాల్సిన శక్తి స్వరూపం ఏదయ్యా అంటేనా విద్యుత్. మానవుడి మేధస్సుకు ఒక అద్భుతమైన సూచిక విద్యుత్ ని చెప్పచ్చు. ఒక రాష్ట్రంలో వ్యవసాయ రంగం కానీ, పారిశ్రామిక రంగం కానీ, సేవా రంగం కానీ ముందుకు వెళ్ళాలి అంటే, అభివృద్ధి సాధించాలంటే దానికి చోదక శక్తిగా ఈ విద్యుత్ ఉపయోగపడుతున్నది. ఈ విద్యుత్తులో ఉన్నటువంటి రకాలు, దాంట్లో ఉన్నటువంటి సామర్థ్యాలు మనము ఈ టాపిక్ లో గమనిస్తాం. నెక్స్ట్ వ్యవసాయ రంగం. దేశానికి వెన్నెముక వ్యవసాయ రంగం అయితేనా మన ఆంధ్రప్రదేశ్ ను భారతదేశంలో ముఖ్యంగా రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని చెప్తుంటామండి. ఇటువంటి వ్యవసాయ రంగం గురించి ఇందులో చూస్తాం.
నెక్స్ట్ ఖనిజ సంపద. సాధారణంగా మీరు బాగా గమనించండి, భారతదేశంలో ఖనిజాల కానాచి అని దేని వెలుసుకుంటామయ్యా అంటే మనము చోటా నాగపూర్ పీఠభూమిని పేర్కొంటుంటామండి, ఖనిజాల కానాచి అని. కానీ మనకు ఒక్కోసారి బిట్ ఎలా వస్తుందంటే, ఈ క్రింది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రాన్ని రత్న గర్భ అని పేర్కొంటారయ్యా అని MCQs అడగచ్చు. మనకి ఏం చేస్తున్నారు ఇప్పుడు, ఏపీఎస్సి గ్రూప్ 1 లో పేపర్ 4 లో ఏం చేశారు, ఏపీ జాగ్రఫీ పెంచారు. ఇక్కడ ఏపీని ఏమని పేర్కొంటారయ్యా అంటే రత్న గర్భ అని పేర్కొంటారండి. ఖనిజాల కానాచని చోటా నాగపూర్ పీఠభూమిని పేర్కొంటేనా, రత్న గర్భాన్ని ఏ రాష్ట్రాన్ని పేర్కొంటారు అంటే మన ఏపీని పేర్కొంటారు. ఇంతటి విశిష్టమైనటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి ఖనిజాలు లభిస్తున్నాయి, ఏ ఏ ప్రాంతాల్లో లభిస్తున్నాయి ఇందులో చూస్తాం. నెక్స్ట్ పారిశ్రామిక రంగం. ఒక రాష్ట్రం యొక్క అభివృద్ధి దేని మీద ఆధారపడి ఉందంటే ప్రత్యక్షంగా పారిశ్రామిక రంగం మీద ఆధారపడి ఉండొచ్చండి. ఒక రాష్ట్రం యొక్క అభివృద్ధి దేని మీద ఆధారపడి ఉందంటే పారిశ్రామిక రంగం మీద ఆధారపడి ఉందని నిర్భయంగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే నేడు వ్యవసాయ రంగం అనేది, వ్యవసాయం చేసే వారి సంఖ్య తగ్గిపోతున్నది, పారిశ్రామిక రంగం మీద అధిక ఒత్తిడి పడుతున్నది. మరి పెద్ద పెద్ద కంపెనీలు కానీ పెద్ద పెద్ద పారిశ్రామిక ప్రాంతాలు కానీ ఏర్పాటైతేనే రాష్ట్రం ముందుకు వెళ్తుండదు. మరి ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి పరిశ్రమ స్థాపించడానికి అనుకూలతలు ఉన్నాయి, ఎటువంటి పరిశ్రమ స్థాపించేదానికి ప్రభుత్వం ఏమైనా చర్యలు చేపట్టిందా, ఏమైనా పాలసీలు తీసుకొని వచ్చిందా ఇందులో చూస్తాం. ఏం సార్ పాలసీలు ఎకానమీలో కదా సార్ అంటే, ఎకానమీలో వచ్చేటువంటి పాలసీలు కూడా మనకు జాగ్రఫీలో చదవాలి. నెక్స్ట్ ఏపీ రవాణా రంగం. మరి ఇక్కడ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మనం ప్రయాణించాలంటే మనకు రవాణా రంగం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇక్కడ రవాణా అంటే మనిషి యొక్క రవాణా కాదండి, సమాచారం ఏదైనా సరే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తీసుకువెళ్ళేటివన్నీ కూడా సమాచారం మరియు రవాణా వ్యవస్థ కింద మనం పేర్కొనవచ్చు. కాబట్టి ఇటువంటి రవాణా వ్యవస్థలు ఏమేమి ఉన్నాయి అంటే భూమార్గం, రైలు మార్గం, వాయు మార్గం, జల మార్గం, దానికోసం ప్రభుత్వం చెప్పినటువంటి చర్యలు, ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చినటువంటి ఏమైనా చట్టాలు, ఇట్లాంటివన్నీ కూడా చూస్తాం. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గమనించినాం అనుకోండి, ఏపీఎస్ఆర్టీసీ 1956లో ఏర్పడితే శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారండి, ఆ ఏపీఎస్ఆర్టీసీ కార్పొరేషన్ ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా విలీనం చేయడం జరిగింది. ఇటువంటివన్నీ కూడా ఇందులో మనం చదవాలి. నెక్స్ట్ పర్యాటక ప్రదేశాలు. మరి పర్యాటక ప్రదేశాలు చూసుకుంటాం అనుకోండి, మన భారతదేశంలోనే అత్యధిక మంది ఏ జిల్లానందు పర్యటిస్తున్నా అంటే చిత్తూరు జిల్లా అండి, తిరుపతి జిల్లా, ప్రజెంట్ తిరుపతి జిల్లా. ఇంతటి విశిష్టత మన ఆంధ్రప్రదేశ్ లో పర్యాటక రంగానికి అనేక రకాలైనటువంటి అనుకూలతలు ఉన్నాయి. మరి ఆ అనుకూలతలు ఏమేమి ఉన్నాయి, మరి పర్యాటక రంగాల అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యలు ఏమున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఉదాహరణకు ఇటీవల న్యాచురల్ అడిగేదానికి అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల ఏ బీచ్ కు బ్లూ ఫ్లాగ్ కోడ్ ను ఇవ్వడం జరిగింది, చాలా ఇంపార్టెంట్ అండి. ఏదయ్యా అంటే రిషికొండ బీచ్ కి ఇవ్వడం జరిగింది, రామకృష్ణ బీచ్. మరి ఇటువంటివన్నీ కూడా ఈ పర్యాటక ప్రదేశాల్లో మనం చదువుతుంటాం. నెక్స్ట్ జనాభా. ఈ టాపిక్ నుంచి మనకు 100కు 100% ఇక్కడ ఒక క్వశ్చన్ అడిగేదానికి అవకాశం ఉందండి. 100కు 100%. ఇక్కడ జనాభా అంటే మనం 2011 జనాభా లెక్కలే కాదు చూడాల్సింది. ఆంధ్రప్రదేశ్ లో జనాభా ఎవరు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ లో ఏ మతానికి సంబంధించిన జనాభా ఎక్కువ ఉన్నారు, ఏ కులానికి సంబంధించిన జనాభా ఎక్కువ ఉన్నారు, లేదా ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత శాతం ఎలా ఉంది, జనసాంద్రత ఎలా ఉంది, ఇటువంటి అంశాలన్నీ కూడా చదవాల్సిందే. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని రకాలైనటువంటి ట్రైబల్స్ ఉన్నారు, లేదా ఆంధ్రప్రదేశ్ లో ఎస్టీ జనాభా శాతం ఎంత, ఎస్సీ జనాభా శాతం ఎంత, లేదా స్త్రీ పురుష నిష్పత్తి ఎంత, ఇటువంటివన్నీ కూడా ఈ జనాభాలో చదవాలి. 100కు 100% ఈ టాపిక్ నుంచి 1 మార్క్ ఉంటుంది. ఇదైతే మీరు ఖచ్చితంగా చదివి ఉండాలండి. నెక్స్ట్ ఏపీ 26 జిల్లాల సమగ్ర సమాచారం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇవన్నీ మీరు చదివితే, ఇవన్నీ మీరు ఏమైతే చదువుతారో అవి ఒక్కొక్క జిల్లాకు ఇండివిజువల్ గా ప్రత్యేకతలు ఉన్నాయి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక మంది పర్యటించే జిల్లా ఏది, తిరుపతి జిల్లా. ఆంధ్రప్రదేశ్ లో అతి తక్కువ మంది పర్యటించేటువంటి జిల్లా ఏది, ప్రకాశం జిల్లా. ఎందుకంటే ప్రకాశం జిల్లాలో చాలా వరకు పర్యాటక ప్రదేశాలు తక్కువ ఉన్నాయండి. అదే మనకు తిరుపతి తీసుకున్నాం అనుకోండి, తిరుపతి వెంకటేశ్వర స్వామి నిలువైనటువంటి జిల్లా కాబట్టి దేశ విదేశాల నుంచి ఎక్కువ మంది పర్యాటకులు వస్తుంటారు. అంటే ఇక్కడ మనకు ఈ పర్యాటక రంగాన్ని ఇందులో మనం చూపించవచ్చు. నెక్స్ట్ ఆంధ్ర కాశ్మీర్ అని దేని పేర్కొంటాం.
లంబసింగిని ఆంధ్ర కాశ్మీర్ అని పేర్కొంటాం. అది ఏ జిల్లాలో ఉంది? అల్లూరు సీతారామరాజు జిల్లా. అదే ఆంధ్ర ఊటీ లేదంటే ఆంధ్రప్రదేశ్ లో గల ఏకైక వేసవి విడదీ కేంద్రం ఏది? ఆర్చల్ హిల్స్. ఏ జిల్లాలో ఉంది? ముందు చిత్తూరు జిల్లాలో ఉంది, ప్రజెంట్ అన్నమయ్య జిల్లా. అంటే ఇక్కడ ఒక్కొక్క జిల్లాకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఇందులో చదువుతామండి. కాబట్టి మనకు సిలబస్ ఇంకొంచెం మనకు డీప్ గా చదివేదానికి అవకాశం ఉంది. ఈ టాపిక్ నుంచి మనకు 1 మార్క్ వచ్చేదానికి అవకాశం ఉంది. సో మనకు ముఖ్యంగా ప్రతి ఒక్క టాపిక్ నుంచి మనకు టచ్ చేసేదానికి అవకాశం ఉంది. కానీ 100కు 100% ఈ జనాభా కానీ, జిల్లాల సమగ్ర సమాచారం, లేదంటే ఉనికి, క్షేత్రీయ అమరిక, జీవ వైవిధ్యత ఇట్లాంటి వాటిల్లో మనకు ఖచ్చితంగా బిట్టు అడిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటివి మనం ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేసేదానికి అవకాశం లేదు. నెగ్లెక్ట్ చేసామంటే జాబ్ వదులుకున్నట్లే. మరొక అంశం ఏంటయ్యా అంటే ప్రతి ఒక్కటి కూడా బేసిక్ నుంచి చదవాలి. మీరు ఇంటికి ఒక పునాది ఎలాంటిదో మన చదివే దాంట్లో ఈ బేసిక్ కూడా అలానే ఉపయోగపడుతుంది. మీరు ఇండ్లు పునాది లేకుండా ఇండ్లు కడితే ఏమవుతుంది? ఇండ్లు అయితే ఉంటుంది, ఏదో గాలి వాన వచ్చిందంటే పడిపోతుంది. మనం కూడా ఇక్కడ బేసిక్ నేర్చుకోకుండా ఎగ్జామ్ లేకపోయినామంటే సబ్జెక్ట్ అయితే ఉంది, కానీ పేపర్ స్థాయి కఠినంగా వస్తే మనకు మార్కు పోయేదానికి అవకాశం ఉంది. ఒక్క మార్కు పోయినా మన ర్యాంకు వేలల్లో మారిపోతుందండి. ఒక్క మార్కు పోతే చాలు మన ర్యాంకు వేలల్లో మారిపోతుంది. సో ఇక్కడ మనము ఒక్కటంటే ఒక్క మార్కు కూడా వదిలేదానికి అవకాశం లేదు. ప్రతి ఒక్క అంశాన్ని కూడా మనం చదవాలి. అందుకోసం వచ్చేసి మన హైదరాబాద్ KGH IAS అకాడమీ వాళ్ళు డ్రీమ్స్ IAS, మీ డ్రీమ్ ను నిజం చేసేదానికి ఈ డ్రీమ్స్ IAS అకాడమీ వాళ్ళు ఏం చేశారయ్యా అంటే ప్రతి ఒక్క సబ్జెక్ట్ ను ప్రాథమిక అంశాలతో సమగ్రంగా మేము ముందుకు తీసుకుని వచ్చేదానికి చాలా సంతోషిస్తున్నాం. మరి మీరందరూ కూడా మా క్లాస్ ఫాలో అవ్వండి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మీరు మా యొక్క ఇన్స్టిట్యూట్ నెంబర్ కాంటాక్ట్ అయితే మీ డౌట్ వాట్సాప్ అయినా ఎక్స్ప్లెనేషన్ చేస్తాం. సరే, మొదటి టాపిక్ చూద్దామండి. ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీలో మొదటి టాపిక్ ఏముంది అండి? ఆంధ్రప్రదేశ్ ఉనికి, నైసర్గిక స్వరూపం. ఉనికి సరే అండి. క్షేత్రీయ అమరిక. క్షేత్రీయ అమరిక చాలా ఇంపార్టెంట్ అండి. 99.99% ఈ టాపిక్ నుంచి మనకు 1 మార్క్ ఉంటుందండి. అది ప్రిలిమ్స్ కావచ్చు, మెయిన్స్ కావచ్చు. సో మరి ఈ టాపిక్ లో మనం ఒక్క పాయింట్ కూడా బయటికి పోకుండా చూద్దాం, 1 మార్కు కూడా వదులుకోకుండా చదువుదాం. మరి ఇందులో మనం ఏం చదవాలి? ఇందులో ఫస్ట్ మీరు ఉనికి అంటే ఏందో చెప్పండి. ఉనికి. నెక్స్ట్ క్షేత్రీయ అమరిక. అవునా కదా అండి? మనం చదివింది ఇదే కదా, ఉనికి, క్షేత్రీయ అమరిక. ఉనికిని మనము 2 రకాలుగా డివైడ్ చేయొచ్చండి. సాధారణంగా మనం ఎంతవరకు ఏం చదువుతున్నాం? ప్రదేశాన్ని అనుసరించి మాత్రమే ఉనికిని చదువుతున్నాం. భారతదేశంలో ఆగ్నేయ మూలన ఆంధ్రప్రదేశ్ ఉంది, ఇది ఉనికి. ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 12 అక్షాంశాల నుంచి 19 అక్షాంశాల మధ్య ఉంది, లేదా 76 అక్షాంశాల నుంచి 24 అక్షాంశాలు. ఇది అక్షాంశాలను రేఖాంశాలను బేస్ చేసుకుంది. ఇక్కడ ఉనికిని మనం 2 రకాలుగా విభజించవచ్చు. ఒకటి కాలాన్ని బట్టి ఉనికి, అదే మరొకటి వచ్చేసి ప్రదేశాన్ని బట్టి ఉనికి. సో మనము ఈ 2 రకాలుగా ఆంధ్రప్రదేశ్ యొక్క ఉనికిని చదవాలి. చాలా వాటిల్లో వచ్చేసి ఇది లేదు. మీ దగ్గర ఉన్నటువంటి చాలా బుక్స్లలో ఇది లేదు. కొంచెం పాలిటీలోను, కొద్దిగా ఎకానమీలోను, కొద్దిగా హిస్టరీలోను ఉంది. కానీ మనకు ఒక సీక్వెంట్ ఆర్డర్ లో, ఒక క్రోనాలజీ ప్రకారం మనకి ఎక్కడా కూడా ఏ జాగ్రఫీ బుక్ లో దీన్ని పొందుపరచలేదు. కాలాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ యొక్క ఉనికి. నెక్స్ట్ ప్రదేశాన్ని బట్టి అంటే ఇది జాగ్రఫీలో ఖచ్చితంగా వింటామండి. జాగ్రఫీలో ఖచ్చితంగా వింటాం. ఉదాహరణకు 12 డిగ్రీల 41 అక్షాంశం నుంచి 19 డిగ్రీల 7 ఉత్తర అక్షాంశాల మధ్య ఆంధ్రప్రదేశ్ ఉంది. లేదా 76 డిగ్రీల 50 నిమిషాల నుంచి 84 డిగ్రీల 40 అక్షాంశాల మధ్య ఆంధ్రప్రదేశ్ ఉంది. అంటే ఇది మీరు ప్రదేశాన్ని బట్టి చెప్తున్నారు. ఇది ఓకే, ఇది ప్రదేశాన్ని బట్టి జాగ్రఫీలో ఖచ్చితంగా చదువుతాం. అదే మన కాలాన్ని బట్టి అనేది కూడా మనం చదవలసిందే. ఇదే మనం చేసినటువంటి మిస్టేక్. ఒక ఉద్యోగం వచ్చినటువంటి అభ్యర్థికి, ఉద్యోగం రాని అభ్యర్థికి ఎక్కడ చిన్న మైనర్ లైన్ ఉంటుందంటే ఇదే అండి.
ఉద్యోగం వచ్చినటువంటి అభ్యర్థి ప్రతి ఒక్క అంశాన్ని కూడా చదువుతాడు, ప్రాథమిక అంశాన్ని చదువుతాడు. అదే ఉద్యోగం రాని అభ్యర్థి చేసేటువంటి మిస్టేక్ ఏంటి అంటేనా, మనకు SCERT కానీ, NCERT కానీ, తెలుగు అకాడమీ కానీ, లేదంటే ప్రైవేటు బయట ఉన్నటువంటి ప్రైవేట్ మెటీరియల్ కానీ ఇక్కడ ఏం చేస్తున్నారయ్యా అంటేనా, మనకు ఆ స్థాయికి ఏది అవసరమో అది ఇస్తున్నారండి. SCERT 10th క్లాస్ పిల్లలు కానీ 9th క్లాస్ పిల్లలు కానీ వాళ్ళకి ఏం అవసరం అయితే అది ఇస్తున్నారు. NCERT ఇంటర్మీడియట్ వరకు వాళ్ళకి ఏం అవసరం అవుతున్నారు అది మాత్రమే ఇస్తున్నారు. కానీ మనకు కాంపిటేటివ్ ఫీల్డ్ లో మేము ఇది ఫాలో అవుతామని చెప్పి అయితే ఇవ్వలేదండి. కాంపిటేటివ్ ఫీల్డ్ దృష్టిలో పెట్టుకుని NCERT SCERT తయారు చేయడం లేదు. మరి తెలుగు అకాడమీ చూస్తున్న డిగ్రీ స్టాండర్డ్ లో వాళ్ళు బుక్స్ రూపొందిస్తున్నారు. కానీ మనకి APPSC గ్రూప్ 1కో గ్రూప్ 2కో సివిల్స్కో ఇంకో దానికో దాన్ని రూపొందించలేదు. కానీ మనకు జాబ్ కావాలి, ఉద్యోగం కావాలి అంటేనా మనం సమగ్ర సమాచారాన్ని సేకరించుకొని మనము ఒక ఆర్డర్లో నోట్స్ రెడీ చేసుకోవాల్సిందే. అప్పుడు మాత్రమే మనకు ఉద్యోగం వస్తుంది. ఉనికి అంటే ఎన్ని రకాలంటే చెప్పాం, 2 రకాలు. ఏ విధంగా ఉనికిని చెప్పొచ్చు అంటే కాలాన్ని బట్టి ఉనికిని చెప్పొచ్చు, నెక్స్ట్ అదే విధంగా ప్రదేశాన్ని బట్టి ఉనికిని చెప్పొచ్చు. నెక్స్ట్ క్షేత్రీయ అమరిక, పేర్లో ఉందండి అమరిక. అమరిక అంటే ఏ విధంగా ఉంది. ఒక ప్రదేశాన్ని తీసుకుంటే ఇలా ఆంధ్రప్రదేశ్ని తీసుకుంటున్నా, ఇప్పుడు విశాఖపట్నం జిల్లా ఎక్కడుంది, తీర ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాలు ఏవి అంటే ఇవి ఎక్కడ ఏమేమి ఉన్నాయని తెలియజేస్తుంది క్షేత్రీయ అమరిక. అర్థమైంది కదండి. ఆంధ్రప్రదేశ్ యొక్క ఉనికిని ఎన్ని రకాలు చదువుతాం, 2 రకాలు చదువుతాం. ఏ విధంగా చదువుతాం, కాలాన్ని బట్టి ఉనికిని చదువుతాం, నెక్స్ట్ ప్రదేశాన్ని బట్టి ఉనికిని చదువుతాం. నెక్స్ట్ క్షేత్రీయ అమరిక అంటే ఏం చదువుతాము, ఒక రాష్ట్రంలో లేదా మన ఆంధ్రప్రదేశ్ లో ఏ జిల్లాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ప్రదేశాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, అవి ఏ విధంగా ఉన్నాయి అనేది ఇందులో మనం చదువుతూ ఉంటాం. సరే, ఇప్పుడు గమనించామనుకోండి, ఆంధ్రప్రదేశ్ ఉనికి